కనాలన్నా పెంచాలన్నా ఓకే. ప్రభుత్వం ఇచ్చేవి ఈ 25,000 ఒక్కటే ఎక్స్‌ట్రా కనిపించేది ఇమ్మీడియేట్‌గా. కానీ ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక ఆలోచన ఉంటది. వాళ్ళకి ఒక విజన్ ఉంటది. కానీ సీఎం చెప్పారనో, ప్రభుత్వం చెప్పిందనో ఎంతవరకు విని కనాలి, ముగ్గురిని కనాలి, నలుగురు కనాలి ఎంతవరకు అనుకుంటారు నిజంగా? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లేబర్ కోసం తప్పించి లేబర్‌కి ఆల్రెడీ కనే వాళ్ళకి ఇది ఒక వెసులుబాటు. బాబు గారు చెప్పారని ఎవరు కనరు. అదే. ఈవెన్ లేబర్ కూడా చాలా తెలివి మీరిపోయారు. వాళ్ళు కూడా తమ ఒక కూలీ తన బిడ్డని కూలీ చేయాలనుకోవట్లేదు. అది బాబు గారికి తెలియాల్సిన అంశం. ఒక బార్బర్ తన బిడ్డని బార్బర్ చేయాలనుకోవట్లా. ఒక కుమ్మరి తన బిడ్డని కుమ్మరి చేయాలనుకోవట్లా. వాళ్ళందరూ తమ బిడ్డలు, రిక్షా వాడు కూడా తమ బిడ్డని ఆటో వాడు కావాలనుకుంటాడు, లేకపోతే మంచి ఆఫీస్లో కూర్చోవాలనుకుంటాడు, లేదంటే టాక్సీ డ్రైవర్ అయినా అవ్వాలనుకుంటాడు. అంతే తప్పించి అంతకంటే తక్కువకి బతకాలని కోరుకోవట్లా. అలాంటి సదుపాయం ఎప్పుడు నువ్వు ఆ మాట అనదగ్గాలంటే విద్య, వైద్యం అనేటటువంటి కార్పొరేట్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఉచితంగా ఇప్పించడం. అంటే స్కూళ్ళని డెవలప్ చేయడం, హాస్పిటల్ డెవలప్ చేయడం. అవి తీసుకెళ్ళి నువ్వు ప్రైవేట్కి ఇచ్చి ఆడే నువ్వు బతుకని చెప్తున్నావు పీపీపీ పేరు చెప్పి. గవర్నమెంట్ స్కూళ్ళలో నాడు నేడు ఆపడేసేసి మేము చెప్పాం కాబట్టి అద్భుతం అని అనుకో, చప్పట్లు కొట్టుకో అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ దీన్ని సమర్థించే ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, అమెరికా